హలో. సో అందరూ గ్రూప్ ప్రవేశం వీడియోస్ పోస్ట్ చేయమని అడుగుతున్నారు. కాకపోతే నా దగ్గర మొబైల్‌లో ఏ వీడియోస్ లేవు. అందుకే పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. అంటే ఆ రోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు తీయడానికి అవ్వలేదు. కాకపోతే మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ వీడియో వన్స్ ఫోటోగ్రాఫర్ నుంచి నేను ఆ వీడియోస్‌ని కలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు పోస్ట్ చేస్తాను. ఇదేంటంటే 10th నైట్ ఇంటిని కొంచెం ఫ్లవర్స్తోని వీటితోని డెకరేట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు తీసిన క్లిప్పింగ్. సో అక్కడ చెల్లి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది 11th మార్నింగ్ అనమాట. ముహూర్తం ఏమో 8:30కి అలా ముహూర్తం అనమాట. సో ఆ టైంకి మనం ఇంట్లోని గృహ ప్రవేశం జరిగినప్పుడు తీసిన క్లిప్పింగ్. ఇది కూడా ఫోన్లో తీసిన క్లిప్పింగే. సో ఇదేంటంటే పెద్దగా మేమేమి సెలబ్రేట్ చేయలేదు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో వాళ్ళు మాత్రమే ఇన్వైట్ చేసాము. ఒక 40 మెంబర్స్ అలా వచ్చారు అంతే. ఓన్లీ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకున్నాము. అంటే మా పెళ్ళికి ఎవరైతే పెద్దలు దగ్గరుండి చేశారో వాళ్ళని ఇన్వైట్ చేసామన్నమాట. ఒక సెంటిమెంట్ ఫీలింగ్తోని. సో వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్కి ఉండాలి అని చెప్పి పర్టికులర్గా వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేసాము. అంతకుమించి ఎవరిని పిలవలేదు. సో ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉన్నాయి అంతే. ఇది లోపలికి వచ్చిన తర్వాత దేవుడి గది దగ్గర తీసిన ఫోటో వీడియో. అండ్ నెక్స్ట్ ఏమో 11th గృహ ప్రవేశం జరిగింది కదా. 12th ఏమో ట్యూస్డే అనమాట. ట్యూస్డే ఇల్లు షిఫ్టింగ్ చేయకూడదు అని చెప్పి ట్యూస్డే ఏమో ప్యాకర్స్ అండ్ మూవర్స్కి పిలిచాము. సో షిఫ్టింగ్ అంతా వాళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళే చక్కగా హ్యాపీగా అయిపోయింది పని అంతా. కార్టన్ బాక్సెస్ ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా వాళ్ళే ప్యాక్ చేసి 12th వెళ్ళిపోయారు. అండ్ 13th ఏమో ఇల్లు షిఫ్టింగ్ జరిగింది. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళే బాక్సెస్లోని నీట్గా దేనికదే సెపరేట్గా ప్యాక్ చేస్తున్నారు. అండ్ ప్రతి బాక్స్ పైన రాస్తున్నారు అనమాట. లైక్ కిడ్స్ క్లోత్స్ అయితే కిడ్స్ క్లోత్స్ అని అలా ప్రతి బాక్స్ పైన ఆ బాక్స్లో ఏమున్నాయో అనేది డీటెయిల్గా రాస్తున్నారు. సో దానివల్ల చాలా ఈజీ అయిపోయింది పని. లేకపోతే మనం ఇంత హౌస్ అంతటిని ప్యాక్ చేసి మళ్ళీ షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ సర్దాలంటే చాలా పెద్ద పని కదా. సో ఇలా చేయడం వల్ల చాలా వరకు ఈజీ అయిపోయింది అనమాట. వీళ్ళే లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, టీవీ, వాటర్ ఫిల్టర్స్ ఇవన్నీ వీళ్ళే, గీజర్ ఇవన్నీ వీళ్ళే ఇప్పేసి మళ్ళీ వీళ్ళే బిగించారనమాట. సో అది ఇంకా ఈజీ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వంటగది అన్నీ ఒక 6 to 7 మెంబర్స్ వరకు వచ్చారు. అందరూ ఒక్కొక్క రూమ్ షిఫ్ట్ అయిపోయి, అంటే ఒక్కొక్క రూమ్కి వెళ్ళిపోయి ఎవరి పని వాళ్ళు చేసేసుకున్నారు. అండ్ సోఫాని అయితే ఎంత చక్కగా ప్యాక్ చేశారో. సోఫా చుట్టూ కొంచెం మనకి గోన్ లాంటి కవర్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి చుట్టేశారు. దానివల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ మిర్రర్స్ కానీ లేకపోతే షో పీసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ప్యాక్ చేశారు. మనకి డైనింగ్ టేబుల్ దగ్గర అంటే డైనింగ్ సెట్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేటికదే పేపర్లో చుట్టి నీట్గా ప్యాక్ చేశారు. ఇంకా ప్రతిదీ ప్యాకింగ్ అండ్ సర్వీస్ అయితే చాలా చాలా బాగుంది. వీళ్ళది ఎస్పెషల్లీ మాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా క్లోత్స్ ఇవన్నీ. సో వాటిపైన మేడం క్లోత్స్ అని రాశారు, కిడ్స్ క్లోత్స్ అని రాశారు, అలా సెపరేట్గా రాశారనమాట. దానివల్ల వన్స్ మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత, ఇంటికి వచ్చేసిన తర్వాత ఏ రూమ్లో పెట్టాల్సిన బాక్సెస్ ఆ రూమ్లో పెట్టి హ్యాపీగా వెంటనే సర్దుకోవడానికి అయింది. అండ్ వీళ్ళేమో టోటల్గా 10,000 ఛార్జ్ చేశారు. అంటే ఇక్కడి నుంచి ఆ హౌస్కి ప్రతిదీ ఇంక్లూడింగ్ ఏసీ అన్నీ విప్పేసి, ఫ్యాన్స్ అండ్ ఇంక్లూడింగ్ లైట్స్, ఫ్యాన్స్ అన్నీ విప్పేసి మళ్ళీ బిగించడానికి మంచాలు కూడా వాళ్ళే ఇప్పి బిగించారు. సో ఇలా చాలా బాగా అయిపోయింది. ప్యాకర్స్ అండ్ మూవ్స్కి ఇవ్వడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఇండివిజువల్గా మనం ప్రతి ఒక్కరిని పిలిచి అంటే ఎలక్ట్రీషియన్ని ఇలా ప్రతి ఒక్కరిని సెపరేట్గా పిలిచి వాళ్ళకి పే చేసే బదులు వీళ్ళకి ఇచ్చేస్తే అన్నీ వీళ్ళే బాగా చేస్తారు కదా అనిపించింది. సో ఇది 13th మార్నింగ్ ఎవరైతే ముందు రోజు వచ్చారో వాళ్ళే మళ్ళీ వచ్చి ఆల్రెడీ ప్యాక్ అయి ఉన్న లగేజ్ అంతటిని లారీలోకి ఎక్కించుకొని ఇప్పుడు కొత్త ఇంటి దగ్గరికి వచ్చి అన్నీ పైకి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నేను ఆరుష్ నించొని మానిటర్ చేస్తున్నాను.
మాకు ముందుసారి ఇలానే షిఫ్టింగ్ జరిగినప్పుడు అప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇవ్వలేదు. అప్పుడు చాలా ఫర్నిచర్ అంతా స్క్రాచెస్ పడడం అలాంటివన్నీ జరిగాయి. ఎందుకంటే మనం ఇలా అపార్ట్మెంట్స్లో ఎక్కించినప్పుడు 4 ఫ్లోర్స్ అవి షిఫ్ట్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ అవుతుంటుంది కదా. కానీ ఈసారి వీళ్ళు ఫుల్గా దీన్ని ప్యాక్ చేసి అంటే ర్యాప్ చేసి తీసుకురావడం వల్ల ఏమీ డ్యామేజ్ అవ్వలేదు, అంతా నీట్గా వచ్చేసాయి. సో చూసారా అక్కడ ఆరుష్ పెద్ద మనిషి డమాయిస్తున్నాడు అందరినీ. సో నేను అనుకున్నా అంత బాగానే అయిపోయింది కదా, నేను ఈజీగా షిఫ్ట్ అంటే అన్నీ సర్దేసుకోవచ్చు అనుకున్నాను. కానీ నాకు ఇంచుమించు ఒక 4-5 డేస్ లాగా పట్టింది. ఏంటంటే అన్నీ నీట్గా దేనికదే సెపరేట్ చేసుకున్నాను. అంటే వేయలేని బట్టలు ఇవన్నీ తీసేసి ఇంకా అవసరం లేని చెత్త అంతా సెపరేట్ చేసుకొని నీట్గా సర్దుకున్నాను. సో వన్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఏ రూమ్లో ఏది పెట్టాలో చెప్పాను. అంటే పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా, ఏ మంచం ఏ రూమ్లో పెట్టాలి అండ్ ఏది ఎక్కడ పెట్టాలి అనేది క్లియర్గా చెప్తే వాళ్ళు దాన్ని బట్టి అన్నీ పెట్టేసుకున్నారు. అండ్ టీవీ ఇవన్నీ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అన్నీ బిగించేశారనమాట. ఆ రోజు మంచాలు, టీపై టేబుల్ ఇలా ఏవైతే బిగించాల్సినవి ఉన్నాయో అవన్నీ ఆ రోజు బిగించేశారు. సో ఇది ఒక చిన్న అప్డేట్, గృహప్రవేశం ఎలా జరిగింది అండ్ ఈ షిఫ్టింగ్ ఎలా జరిగింది అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.